బ్రేకింగ్ చూస్తున్నాము. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు రియాక్ట్ అయ్యింది. పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు గడువిచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జల్పల్లి మోహన్ బాబు నివాసం దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇవాళ కోర్టులో వాదనలు ఏం జరిగాయి, ఏం చెప్పింది కోర్టు? అయితే పోలీసులు తనకి ఇచ్చినటువంటి 126 బిఎన్ఎస్ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. సో పిటిషన్ని హైకోర్టు అలో చేసింది. ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఈ నోటీసులను సవాల్ చేసినటువంటి దానిపైన హైకోర్టు స్టే విధించింది. ఎందుకంటే మొత్తం ఈ కేసుకు సంబంధించి పరస్పర ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఏదైతే మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎక్కడ కూడా మోహన్ బాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. కేవలం 10 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సో దానికి తోడు మోహన్ బాబు పేరు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో లేకపోయినా సరే పోలీసులు తనకి బిఎన్ఎస్ 126 కింద నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. కాబట్టి హైకోర్టు కూడా దానికి ఏకీభవిస్తూ నోటీసుల పైన స్టే విధించింది. మామూలుగా అయితే నోటీసుల సారాంశం ప్రకారం ఇవాళ ఉదయం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి రాచకొండ సిపి ముందు హాజరయ్యి ఎలాంటి విధ్వంసాలు ఇరు వర్గాల మధ్య సృష్టించను అని 1 lakh రూపీస్ బాండ్ని సబ్మిట్ చేయాల్సి ఉంది. సో ఆ నోటీస్ పైన ఈరోజు మోహన్ బాబు కోర్టుకు వెళ్లారు. దానిపైన స్టే విధించింది. మరోవైపు మోహన్ బాబు వేసినటువంటి రెండో ప్రేయర్ తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. సో ఆ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరినటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున జీపీ కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తే మళ్ళీ చాలామంది విఐపీలు సెలబ్రిటీలు కూడా తమ ఇంట్లో ఏ వివాదం వచ్చినా సరే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఉద్దేశంతో ఆ వాదన తీసుకొచ్చారు. సో కోర్టు కూడా దానికి ఏకీభవించి పోలీస్ పికెట్ అవసరం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తరచూ వివాదాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉందో సమీక్షించాలని లోకల్ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, పోలీసులు మోహన్ బాబు నివాసం బయట ఈ తరహాలో ప్రతి 2 గంటలకు ఒకసారి ఇలా వచ్చి మొత్తం సిచ్యువేషన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ నెల 24కి కేసు వాయిదా వేసింది కాబట్టి నెక్స్ట్ హియరింగ్ వరకు ఇదే పరిస్థితిని కొనసాగించాల్సిందిగా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను డిసెంబర్ 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఓకే ప్రణీత, ఇప్పుడు మరి మనోజ్ ఎక్కడున్నారు? ఈ కోర్టు డైరెక్షన్స్ పట్ల మోహన్ బాబు పిఆర్ టీం ఏమైనా రియాక్ట్ అవుతోందా? మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? అలాగే మోహన్ బాబు విషయంలో ఆయన ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది మీకు? అయితే కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఇంకా విష్ణుతో పాటు మోహన్ బాబు అక్కడే ఉన్నారు. సో ప్రజెంట్ లోపల కాసేపు క్రితమే మనోజ్ ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ రాచకొండ సిపి ముందు అటెండ్ అయ్యి అక్కడ తాను సమర్పించేటువంటి 1 lakh బాండ్ అక్కడ ఇచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికే రాచకొండ సిపి ఆఫీస్ నుండి శంషాబాద్లో ఉన్నటువంటి తన నివాసం వద్దకి కాసేపు క్రితమే మనోజ్ చేరుకున్నారు. సో ఇవాళ సాయంత్రం ముందుగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని వెల్లడిస్తానని మనోజ్ ప్రకటించాడు. కానీ వన్స్ అక్కడ రాచకొండ సిపి దగ్గరికి వెళ్ళి ఆ బాండ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటే అవతల వర్గం కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెస్ మీట్ సైతం మనోజ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ పబ్లిక్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ చేయను అన్నటువంటి ఒక అండర్టేకింగ్ని రాచకొండ సిపికి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మనోజ్ అయితే లోపల ఉన్నారు. విష్ణు మోహన్ బాబు మాత్రం ఇంకా కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళు నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదు. నోటీసులకి ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. కాబట్టి విష్ణు కాసేపు క్రితమే అక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో తను మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. సో వాళ్ళు ఎక్కడా కూడా రాచకొండ సిపి అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు అటెండ్ కాలేదు. ఆ నోటీసులను మాత్రం సవాల్ చేస్తూ 24th వరకు స్టే తెచ్చుకున్నారు హైకోర్టు. ఆల్రైట్ ప్రణీత, సో అది పరిస్థితి. సో హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు హైకోర్టు గడువిచ్చింది. మోహన్ బాబు హాస్పిటలైజ్ అయినందున కారణంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. టైం కావాలని రిక్వెస్ట్ చేశారు. కోర్టు 24కి కేసుని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.